భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. ఈ భూమి మీద మరణం కంటే భయంకరమైనది ఏదీ లేదు. కానీ భయాన్ని కూడా ఉత్సవంగా జరుపుకునే ఒకటే ఒక నగరం కాశీ. ఇక్కడ రోజుకి 300 కంటే ఎక్కువగా శవయాత్రలు జరుగుతాయి. కానీ ఎందుకు? మణికర్ణిక ఘాట్లో చితాగ్ని ఎల్లవేళలా ఏళ్ల తరబడి ఆరిపోకుండానే కాలుతూ ఉంది. కాశీలో ప్రాణాలు విడిచిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. స్వయంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వచ్చి చనిపోయిన వారి చెవుల్లో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట. ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే, కాశీలో అడుగు పెట్టాలంటే మన కర్మలు చాలా పరిగెడుతూ వస్తాయి. మనం కాశీలో అడుగు పెట్టకుండా చేయడానికి ఒక్క కాలభైరవుడు అనుగ్రహం ఉంటే చాలు, కాశీ విశ్వనాథుడి దర్శనం దక్కుతుంది. ఇది నిజమా అబద్ధమని ఆలోచించకండి. నా లైఫ్లో జరిగిన యథార్థ సంఘటనే ప్రూఫ్. పాపులకు కూడా ముక్తి దక్కుతుందా? శివుడే స్వయంగా ఇక్కడ భిక్షాటన చేయటం వెనుక గూఢ రహస్యం ఏంటి? ఎంత పెద్ద వరద వచ్చినా గంగా ప్రవాహం కాశీని ఎందుకు ముంచెత్తలేకపోయింది? ఇది కేవలం ఒక నగరం కాదు, స్వయంగా శివుడి మాయానగరం. ఇక్కడ జరిగిన కొన్ని అద్భుత కథలను, పురాణ రహస్యాలను, శాస్త్రీయ విశేషాలను మీకు చెప్తాను. కాశీపై మీ అభిప్రాయం మారిపోతుంది. ఈ మిస్టరీలను తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి. కాశీలో కొన్ని వందల అడుగులు నడిచాను. అలసట, అలుపు, నిట్టూర్పు, నిరాశ ఇవి నన్ను చుట్టుముట్టేసిన నా అడుగులు ఆపలేదు. శివుడు నాతో ఉండగా నాకేంటి భయం? పడిపోయిన ప్రతిసారి నా చేయి పట్టుకుని నడిపించాడు. నా ధైర్యమే నా శివుడు. నేను కాశీలో ఉన్న 84 ఘాట్స్ని కాలినడకన వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. దాదాపు 7-8 కిలోమీటర్లు. అయితే దాదాపు 2 గంటలు నడవాల్సి ఉంది. నేను అరుణాచలంలో 14 కిలోమీటర్లు ఇష్టంగా నానా తిప్పలు పడి పూర్తి చేశాను. ఆ తర్వాత ఆ శివుడు దర్శనం ఇచ్చాడు. నిజానికి ఆ 14 కిలోమీటర్లు శివుడు నాతో పాటు నడిచాడు అని తర్వాత అర్థమైంది. కానీ ఇది కాశీ. కాలభైరవుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఆ కాశీ విశ్వనాథుడిని దర్శించడానికి కొన్ని లక్షల మంది వస్తుంటారు. ఇంతమంది భక్తుల మధ్యలో నేను నా శివుడిని చేరుకోగలనా? ఏమో. నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. 84 ఘాట్లు. ప్రతి ఘాట్ దగ్గర 3 లేదా 5 నిమిషాలు వెచ్చించిన 84 × 5 420 నిమిషాలు, దాదాపు 7 గంటల సమయం పడుతుంది. కాలినడకన కాబట్టి మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకోవాలి. ఎలా అయినా సరే నేను ఇది పూర్తి చేసే తీరుతాను. మీరు కూడా నాతో రాండి. జీవితంలో కొన్ని క్షణాలను సత్య అన్వేషణకు వెచ్చించండి. అసలు కాశీకి వెళితే కాటికి వెళ్ళినట్టే అని పెద్దలు ఎందుకన్నారు? కాశీలో ఎప్పుడూ వెలిగే అఖండ దీపం గురించి మీకు తెలుసా? ఇక్కడ మరణిస్తే మోక్షం అంటారు. స్వయంగా శివుడే వచ్చి వారి చెవిలో తారక మంత్రాన్ని చెబుతాడంట. దాని గురించి కాశీలో శివుడు దండపనిలా దర్శనమిస్తాడంట. అతి భయంకర రూపంలో ఉంటాడట. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు కదా. ఇతను చెడ్డ పని చేసిన వారిని తీవ్రంగా శిక్షిస్తాడట. అలాగే గంగానదిలో మునిగి ఉన్న ఒక పురాతన ఆలయం గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ 84 ఘాట్ల గురించి, వాటిలో ముఖ్యమైన వాటి పురాణ ప్రస్తావన, వివరాలు, కథనాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. దిస్ ఈజ్ సాయి గణేష్ అండ్ డూ సబ్స్క్రైబ్. జస్ట్ సరదాగా వీడియోని చూడండి. అడుగు అడుగున శివలింగాలతో శివుడితో శిథిలమై ఉన్న కాశీ పుణ్యక్షేత్రాన్ని చూడండి. గంగా నది మాత్రమే ఇప్పటి వరకు కొన్ని కోట్ల జనాభా వచ్చి పుణ్యాల కోసం స్నానాలు చేసినా సరే పరిశుభ్రంగా, శుద్ధంగా ఉంది. ఆ నీటికి స్వయంగా శుద్ధి చేసుకునే శక్తి ఉందని సైంటిస్టులు తెలిపారు. మన కర్మకి మనమే ఈ ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నాం. మనిషి ఒక్కడు బాగుపడితే ఈ భూమి స్వర్గాన్ని మయమర్పిస్తుంది కూడా. సరే, మనం ఈ కాశీ గురించి, కాశీలో 84 ఘాట్ల యొక్క విశిష్టత గురించి, అసలు వాటి ప్రాముఖ్యతను చూద్దాం. నా మాటలను మాత్రమే వినండి. ఈ వీడియోలో అన్ని ఘాట్లను లెక్కించండి. 10,000 బహుమానం కంటే జ్ఞానమే ముఖ్యం అనే వారి కోసం ఈ నా ప్రయాణం. ఈ కాశీ ఘాట్లు కేవలం గంగానది ఒడ్డున ఉన్న మెట్లు కాదు. అవి మోక్ష ద్వారాలు, భక్తి క్షేత్రాలు, జీవితం గురించి అర్థం చేసుకునే ప్రదేశాలు. ఈ కాశీ నగరంలో 80కి పైగా ఘాట్లు ఉన్నాయి. దాదాపు 84. ఇవి కొంతమంది మహారాజులు, రాజులు, భక్తులు నిర్మించారు. మరికొన్ని సహజంగానే ఏర్పడ్డాయి. ముఖ్యంగా మరాఠా, రాజ్పుత్, పేష్యా రాజులు ఈ ఘాట్ల నిర్మాణంలో ఉన్నారు. అసలు మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, అస్సీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచగంగా ఘాట్ వీటి గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు
అసలు మన పురాణాలు ఈ కాశీ క్షేత్రం గురించి ఏమని ప్రస్తావించిందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కాశీ శివుని స్వయంభూ స్థానం. స్కంద పురాణంలో ఇలా ఉంది. కాశీకాండం ప్రకారం కాశీ అనాది కాలం నుంచి భూలోకంలో మోక్షపురిగా ఉంది. అందుకనే కాశీ అంటే మోక్షపురి అని కూడా అంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలలో కాశీ పవిత్రమైన క్షేత్రంగా పేర్కొన్నది. ఇక్కడ తపస్సు చేసిన వారికి పరబ్రహ్మ జ్ఞానం లభిస్తుంది అని అంటారు. ముఖ్యంగా కాశీలో సాధువులు, యోగులు, అఘోరాలు కనిపిస్తూ ఉంటారు కదా. మరి బ్రహ్మవాయువర్త పురాణంలో కాశీ విశ్వనాథుడి మహిమ గురించి వర్ణించారు. దేవి భాగవతంలో అన్నపూర్ణదేవి కాశీ పుణ్యక్షేత్రాన్ని కాపాడుతుందని చెబుతారు. అయితే మన జర్నీ బోర్ కొట్టకుండా ప్రయాణం మధ్యలో ఈ ఘాట్స్ గురించే కాకుండా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా షేర్ చేసుకుందాం, మనం మాట్లాడుకుందాం. అయితే అందరూ ఆసక్తికరంగా తెలుసుకోవాలి అనిపించే మణికర్ణిక ఘాట్ నుంచి మొదలు పెడదాం. దీనిని మోక్షం ఇచ్చే ఘాట్ అని అంటారు. కాశీలో అత్యంత పవిత్రమైన ఘాట్ ఇది. ప్రధానమైన దహన ఘాట్ కూడా ఇదే. ఇక్కడ చితిమంట నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ అంత్యక్రియలు జరిగితే జీవాత్మ శివుని ద్వారా మోక్షాన్ని పొందుతాడనే నమ్మకం. ఈ ఘాట్కి ఈ పేరు వెనుక ఒక గొప్ప కథ కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు తల్లి పార్వతీదేవితో కలిసి ఈ ప్రాంతానికి విచ్చేశాడు. అప్పట్లో పార్వతీదేవి తన మణికర్ణిక అంటే కర్ణకుండలాలని, అదే ఇయర్ రింగ్స్ని కోల్పోయారు. ఆ కుండలం ఇక్కడ నెలలో పడిపోయింది. అది పడిన ప్రదేశం మణికర్ణిక కుండంగా ప్రసిద్ధి చెందింది. ఒక డౌట్ రావచ్చు, అయితే ఆ ఇయర్ రింగ్ దొరికిందా లేదా అని. నాకు కూడా అదే డౌట్ ఉంది. నాకు తెలిసి దొరకలేదనుకుంటా. మీరేమంటారు? ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మరణాంతరం మోక్షం పొందాలని చాలామంది ఇక్కడికి వచ్చి ఉండిపోతారు. ఒకప్పుడు కాశీలో ఇలానే వచ్చి ఉండిపోయేవారు. శివుడే స్వయంగా మరణించిన వారి చెవులో తారక మంత్రాన్ని చెబుతాడని నమ్మకం. బహుశా ఈ కారణంగానే మన వాళ్ళు చివరి రోజుల్లో కాశీకి వచ్చి ఉండేవాళ్ళు. కార్, బైక్స్, బస్, ట్రైన్స్ ఇవి లేని రోజులు కదా. నడిచో లేదా ఎడ్ల వాహనాలతో ఎలాగో అలాగా కాశీకి వచ్చేసేవారు. అలా వారి ఆఖరి చూపు అందరినీ ఆశ్చర్యపరిచేది. అందుకని వారు ఉన్నారా లేదా చనిపోయారని తెలిసేది కాదు. సో కాశీకి వెళితే కాటికి వెళ్ళినట్టే అనే మాట పుట్టింది. అయితే కాటికి అని కాకుండా కాశీ వెళితే శివుడి దగ్గరికి, అదే కాలభైరవుడి దగ్గరికి, కాశీ కాపర్ దగ్గరికి వెళ్ళినట్టు అని చెప్పు ఉండాల్సిందే. అసలు కాశీ ఎప్పుడు సృష్టించబడింది? సృష్టికి ముందే కాశీ ఉండేదట. పురాణాల ప్రకారం పృథ్వీ, జలాలు, వాయువు, అగ్ని, ఆకాశం అన్నీ లేకముందే కాశీ మనం కనుగొనలేని ఒక ప్రదేశంగా ఉండేదట. స్కంద పురాణంలో కాశీకాండంలో చెప్పబడిన ప్రకారం కాశీని స్వయంగా శివుడు సృష్టించాడు. బ్రహ్మవైవర్త పురాణంలో కాశీ గురించి చెబుతూ ఇది శివుని తేజస్సు నుండి ఉద్భవించిన అవినాశి క్షేత్రం అని వర్ణించబడింది. సెకండ్ వన్, దశాశ్వమేధ ఘాట్, బ్రహ్మదేవుని తపస్సు. కాశీ నగరం యొక్క ప్రధాన ఘాట్స్లో ఇది కూడా ఒకటి. ప్రతిరోజు ఇక్కడ జరిగే గంగాహారతి చూడడానికి ఎన్నో కోట్ల మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. మహోత్కరంగా జరుగుతూ ఉంటుంది. దశాశ్వమేధ ఘాట్ కథ ఏంటో చూద్దాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలు నిర్వహించి పరమశివుణ్ణి అభిషేకించాడు. మరొక కథనం ప్రకారం విష్ణువు మరియు శివుడు ఇక్కడ తపస్సు చేశారు. ఈ ఘాట్ కాశీకి శివుని స్వాగతం పలికిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. గంగా హారతి ఇక్కడ అత్యంత భక్తిమయంగా నిర్వహించబడుతుంది. గంగా నదిలో స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అస్సీ ఘాట్, తపస్సు స్థలం. గంగా, అస్సీ నదులు కలిసే స్థలం ఇది. ఇది ముఖ్యంగా యోగులు, తపస్సులు ధ్యానం చేసే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అస్సీ ఘాట్ కథ ఏంటో చూద్దాం. పురాణాల ప్రకారం దుర్గాదేవి శుంభ, నిశుంభ అనే రాక్షసులను సంహరించిన తర్వాత కత్తితో భూమిని కోయగా అస్సీ నది పుట్టింది. మహర్షి తులసీదాస్ ఇక్కడ తపస్సు చేసి రామచరిత మానస్ను రచించారు. మార్కండేయ మహర్షి కూడా ఇక్కడ ధ్యానం చేసేవారు. శాంతి, ధ్యానం, యోగానికి ఇది అత్యంత పవిత్రమైన స్థలంగా ప్రాముఖ్యతను చెందింది. ఇక్కడ సూర్యోదయం చూడటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. 4వది, పంచగంగా ఘాట్, 5 నదుల సంగమం. ఈ ఘాట్ పేరు ప్రకారం గంగా, యమున, సరస్వతి, కిరణ, దూదపాత అనే 5 నదులు ఇక్కడ కలుస్తాయని చెబుతారు. ఈ 5 పవిత్ర నదులు ఇక్కడ కలవడం వలన పంచగంగా ఘాట్ అని పేరు. పంచగంగా ఘాట్ పూర్తి కథను చూద్దాం. వశిష్ఠ మహర్షికి ఇక్కడ విష్ణువు స్వయంగా వేదాలను ఉపదేశించారని పురాణ గాథ. భక్తి కవి కబీర్ ఇక్కడ కూర్చొని ఎన్నో భజనలు, ఉపదేశాలు చేశారు. ఔరంగజేబు ఇక్కడ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టించాడు. కానీ ఇక్కడ దైవత్వాన్ని మార్చలేకపోయాడు. వేదాల అధ్యయనం చేసేవారికి, సాధకులకు పవిత్ర స్థలంగా ఇది ప్రాముఖ్యత చెందింది. 5 నదుల పవిత్రతను పొందడానికి భక్తుడు కూడా ఇక్కడ స్నానం చేస్తారు. 6వది, సింధియా ఘాట్,
మునిగిపోయిన ఆలయం. ఈ ఘాట్ ప్రత్యేకత ఇక్కడున్న శివాలయం కొంత భాగం మునిగిపోవటం. ఇది ప్రత్యేకతలు ఎందుకు చూస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు సింధియా ఘాట్ యొక్క కథను చూద్దాం. ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు అద్భుత శక్తుల వల్ల అది కాస్త మునిగిపోయింది. ఇక్కడ అగ్నిదేవుడు జన్మించాడని పురాణ గాథ. ఈ ప్రాంతంలో ఎన్నో రహస్య ఆలయాలు, శిల్పకళలు దాగి ఉన్నాయి. అసలు దీని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. అగ్నిదేవునికి పూజలు చేసే పవిత్ర స్థలం ఇది. కాశీలో ఓ మిస్టీరియస్ ప్లేస్గా అందరినీ ఇది ఆకట్టుకుంది. కానీ ఇప్పటికీ ఆ ఆలయానికి అలాగే గుర్తింపు ఉంది. సగం మునిగిపోయిన ఆలయానికి ఇంత గుర్తింపు. అయితే ఈ పవిత్ర నగరంలో ఎన్నో రహస్య కథలు, అసాధారణ వాస్తవాలు, అద్భుతమైన శాస్త్రీయ విశేషాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. కాశీలో రోజు శవయాత్ర ఎందుకు? ప్రపంచంలో కాశీని ఒకే ఒక్క ప్రదేశం. ఎక్కడైనా ఎప్పుడైనా దహన సంస్కారం జరుగుతూనే ఉంటుంది. కనీసం రోజుకి 300 నుంచి 400 శవాలు దహనం అవుతాయి. వీటికి వాడే చింతావృక్షం అంటే సాంబ్రాణి దహనానికి ఉపయోగించే చెక్కలతో ఎప్పటికీ చల్లబడదు. ఇక్కడ చితాగ్ని ఎన్నటికీ ఆరిపోదు. 1000 సంవత్సరాలుగా అది కాలుతూనే ఉంది. ఆకాశంలో వేలాడే మోక్షద్వారం గురించి మీకు తెలుసా? కాశీ విశ్వనాథ ఆలయంలో విశ్వరహస్యం భద్రంగా దాచుకునే ప్రదేశంగా చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం కాశీలో మోక్షద్వారం అనేది ఒక ఆనంద స్థానం. ఇది మరణించిన వారు సాక్షాత్కారం పొందే చోటుగా చెబుతారు. కొంతమంది యోగులు, సిద్ధులు కాశీలో ప్రాణత్యాగం చేస్తే వారిని స్వయంగా శివుడు తానే స్వీకరిస్తాడనే నమ్మకం. శివుడు ఇక్కడ ఎవరికైనా ముక్తిని ప్రసాదిస్తాడా? స్కంద పురాణం ప్రకారం పాపం చేసిన వ్యక్తి కాశీలో మరణించినా అతనికి ముక్తి లభిస్తుంది. మరణ సమయంలో తారక మంత్రాన్ని, రామనామాన్ని, శివనామాన్ని చెబితే మనిషి జీవాత్మ పునర్జన్మ పొందదు. ఒకానొక వ్యక్తి ఒకనాడు దొంగగా మరణించిన శివుడు అతనికి ముక్తిని ఇచ్చాడట. గంగానది ఎప్పుడు ఎత్తుకురావటం ఆగిపోతుందో తెలుసా? శతాబ్దాలుగా గంగా ప్రవాహం అత్యంత నియంత్రితంగా ఉండేది. కానీ కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం తర్వాత గంగా ప్రవాహం మారిందని, వరదలు ఎక్కువగా వస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. ప్రాచీన కాలంలో భూగర్భ ప్రవాహాలు, ఆలయ నిర్మాణ రహస్యాలు గంగా ప్రవాహాన్ని నియంత్రించేవి. కాశీ గల్లీలో తిరిగితే మనిషి మారిపోతాడా? కాశీనగరం మొత్తం 84 లక్షల జీవరాశుల పునర్జన్మక ప్రతీక. ఇక్కడ తిరుగుతూ తపస్సు చేసిన వారు బ్రహ్మజ్ఞానం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వివేకానందుడు కూడా కాశీలో 4 నెలలు గడిపిన తర్వాత మారిపోయాడని చెబుతారు. ఇదే సంఘటన ఆదిశంకరాచార్యుల జీవితంలో కూడా మనం చూసాం కదా. ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదనే నువ్వు ఉంటివి. నేను ఆకాశం కింద ఉన్నా, నువ్వు అదే ఆకాశం కింద ఉన్నావు. అంటుకోదంటావా? తప్పు కాదంటావా? తప్పేది కాదంటావా? పురం పొమ్మంటున్నది అగ్గిలో బుగ్గి బూడిదయ్యే ఈ అతుకుల బొంతన, అగ్గిలా మండుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మన. ఈ సంఘటన తర్వాత ఆదిశంకరాచార్యులు మనిషా పంచకం అనే శ్లోకాన్ని రచించారు. ఇందులో అద్వైత సిద్ధాంతం సారాంశం చెప్పబడి ఉంది. కాశీ నగరాన్ని శివుడు తానే రక్షిస్తాడా? పురాణాల ప్రకారం శివుడు స్వయంగా కాశీని రక్షించేలా ఇక్కడ 56 గణాధిపతులను, 8 భైరవులను, 64 యోగినీలు ఉంటారు. కేదార్ ఘాట్ వద్ద ఉన్న అష్టభైరవులు కాశీ పట్టణాన్ని రక్షించేవారు. మనిషి ఎంత చెడ్డవాడైనా ఒక్కసారి కాశీలో జీవితం గడిపితే అతని హృదయం మారుతుందని భక్తులు నమ్ముతారు. నిజం కూడా. హరిశ్చంద్ర ఘాట్, సత్యధర్మ ఘాట్. ఇది మణికర్ణిక ఘాట్ తర్వాత కాశీలో మరొక దహన ఘాట్. దీనికి సత్య హరిశ్చంద్రుడి కథతో అనుబంధం ఉంది. హరిశ్చంద్ర ఘాట్ యొక్క కథను చూద్దాం. సత్య హరిశ్చంద్రుడు సత్యాన్ని నమ్మి తన రాజ్యాన్ని కోల్పోయి చివరకు ఈ ఘాట్లో దహన సంస్కారాల కోసం పనిచేశాడు. ఆయనకు ఎన్నో కష్టాలు వచ్చినా ఒక్క మాట అబద్ధం చెప్పలేదు. చివరికి దేవతలు సంతోషించి ఆయనకు తిరిగి రాజ్యాన్ని ఇచ్చి మరణించిన కుమారుడిని తిరిగి జీవింపజేశారు. సత్యధర్మానికి ప్రతీకగా ఇతని పేరు మీద ఈ ఘాట్ ఉంది. అందుకని హరిశ్చంద్ర ఘాట్ అంత గొప్పది. ఇక్కడ దహన సంస్కారం చేయించుకుంటే మరణాంతరం మోక్షం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. నిజానికి కాశీ ప్రదేశం అనేది ఒక అద్భుతమైన స్థలం, మిస్టరీల నగరం. ఇది జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది. ఇక్కడ శివుడు స్వయంగా నివాసం ఉంటున్నది నమ్మకం కాదు, వాస్తవమే. జనాలను ఎప్పుడూ ఆకర్షించేలా ఈ నగరం ఉందంటే దానికి కారణం నిజంగా కాశీకి వెళ్ళిన వారు జీవితాంతం దీని మహత్యాన్ని మర్చిపోలేరు.
చివరి నగరం కాశీ. కాశీ పుణ్యక్షేత్రం. మన పెద్దవాళ్ళు ఇప్పటికీ భయపడుతూనే ఉంటారు. కాశీ వెళ్ళాలంటే ఎవరైనా యువకులు కాశీ వెళ్ళాలి అని డిసైడ్ అయితే ఇంట్లో అందరూ నానా తంటాలు పడి మరి ఆ ప్రయాణాన్ని ఆపాలనే చూస్తారు. కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అనే మాట కూడా ఉంది. అసలు కాశీ ప్రదేశంలో కొన్ని అద్భుతాల గురించి ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. డూ సబ్స్క్రైబ్. మనం కాశీ గురించి మాట్లాడాలి అంటే ఒక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ఆదిశంకరాచార్యులు, ఇంకొక వారు స్వామి వివేకానంద. ఆదిశంకరాచార్యుడు కాశీలో ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నాడు? ఆదిశంకరాచార్యులు గారు ఒకసారి కాశీ వచ్చినప్పుడు ఒక చండాలుడు ఒక మార్గంలో వస్తూ నిలబడ్డాడు. శంకరాచార్యుల మార్గం వీడుము అని కోరగా ఆ వ్యక్తి ఇలా ప్రశ్నించాడు, శరీరం వేరు ఆత్మ వేరు అని మీరు నమ్ముతారా? మీరు అద్వైతం ప్రచారం చేస్తుంటే మరి అస్తిత్వంలో తేడా ఎక్కడ ఉంది అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నని విని శంకరాచార్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అదే సమయంలో ఆయన గ్రహించిన విషయం ఏమిటంటే ఆ చండాలుడే స్వయంగా పరమశివుడని. మనం ఆదిశంకరాచార్యుని సినిమాలో కూడా చూసే ఉంటాం. నాగార్జున అనే ఆ చండాలుడి వేషంలో వస్తాడు. శివుడి రిఫరెన్స్గా అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదనే నువ్వు ఉంటివి. నేను ఆకాశం కింద ఉన్నా, నువ్వు అదే ఆకాశం కింద ఉన్నావు. అంటుకోదంటావా? తప్పు కాదంటావా? తప్పేది కాదంటావా? పురం పొమ్మంటున్నది అగ్గిలో బుగ్గి బూడిదయ్యే ఈ అతుకుల బొంతన, అగ్గిలా మండుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మన. ఈ సంఘటన తర్వాత ఆదిశంకరాచార్యులు మనిషా పంచకం అనే శ్లోకాన్ని రచించారు. ఇందులో అద్వైత సిద్ధాంతం సారాంశం చెప్పబడి ఉంది. కాశీ విశ్వనాథుని ఆలయంలో ఎప్పుడూ వెలిగే అఖండ దీపం. ఈ అఖండ దీపం ఎప్పటి నుండో వెలుగుతుంది అని నమ్మకం. ఇది శివుని శాశ్వత శక్తిని సూచిస్తుంది. ఎవరు దీన్ని ఆపలేరని, ఇది ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందని నమ్మకం. స్కంద పురాణం ప్రకారం కాశీ ఈ భూమిపై లేదని, ఇది శివుని త్రిశూలం మీద ఉంది అని చెప్తారు. అందుకే కాశీ కాలానికి విధ్వంసాలకి అతీతంగా ఉన్న నగరమని అంటూ ఉంటారు. ప్రళయాలలో కూడా కాశీ నాశనం కాకపోవచ్చని నమ్మకం ఉంది. మీరు పొరపాటున బ్యాగ్స్ ఆర్ ఫోన్స్ తీసుకొస్తే ఇక్కడ లాకర్ రూమ్స్ ఉన్నాయి, మీరేం వరి అవ్వద్దు. మళ్ళీ మనం దర్శనం అయిపోయాక వచ్చి తీసుకోవచ్చు. ఏ స్మాల్ నోట్, వీడియో లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ వివరాలు చెప్పాను, అవి తప్పకుండా చూడండి. కాశీలో జరిగే కొన్ని మోసాలను బయట పెట్టాను, అవి ఎవరు చెప్పరు నాకు తెలిసి. సో డోంట్ మిస్ ఇట్. మీరు కూడా కాశీకి వచ్చినప్పుడు కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 3, మరణ సమయంలో శివుడు తారక మంత్రం చెవిలో పలుకుతాడట. కాశీలో మరణించినప్పుడు శివుడే వ్యక్తి చెవిలో వచ్చి తారక మంత్రాన్ని అంటే ఓం నమః శివాయ అని పలుకుతాడంట. మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్న వెనకాల చూడండి, మొత్తం కట్టెలే కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తే ఇది ఒకటి క్లోజ్ చేస్తా. ఎలా ఉంటుందంటే, నీకు నీ శవం కాలడానికి నీకు ఎన్ని కట్టెలు కావాలో, లైక్ ఎన్ని కట్ట పుల్లలు కావాలో, ఎన్ని కిలోల కట్టెలు కావాలో శివుడు రాసి పెట్టి ఉన్నాడు. నువ్వు బూడిదవ్వాలంటే నీ కిలోలకి ఇక్కడ ఉంది. సో పిచ్చి పిచ్చి వ్యామోళ్ళకి పోయి జీవితాలు ఖరాబ్ చేసుకోకుండా కొంచెం బాగుందాం అందరం. సర్వం శివం జగత్. మీరు కూడా మనసులో ఒక్కసారి ఓం నమః శివాయ అనుకోండి. ఓం నమః శివాయ. నా వెనకాల కనిపించేది నంది, నందికి ఎదురు ఎవరు ఉంటారు? శివుడు. నా వెనకాల శివుడు ఉన్నాడు, ఒక్కసారి చూడండి. మనసులో ఓం నమః శివాయ అనుకోండి. ఓం నమః శివాయ. ఇక్కడ టెంపుల్ ఇలా మడ్డులో ఉండిపోయింది, సగం వంగిపోయింది. దీన్ని చూసి అందరు ఫోటోలు దిగుతున్నారు. నాకు చాలా చండాలంగా అనిపించింది. ఇప్పుడు అమ్మ దీన్ని బాగు చేయించుకోవాలా లేదంటే ఏమైనా చేయాలా లేదా అని దీనికి చూడకుండా ఇంత మంచి టెంపుల్ లోపల లింగం లేకపోతే శివలింగం లేదంటే ఏదో దేవుడిని పెట్టే ఉంటారు కదా. సో అవన్నీ పట్టించుకుని ఫోటోలు దిగుతున్నారు. నెంబర్ 4, పాతాళ లోకానికి దారి చూపే రహస్య భోగం. కాశీ విశ్వనాథుడిని ఆలయంలో పాతాళ లోకానికి వెళ్ళే దారి ఉందని
రహస్య టన్నల్ ఉందని చెప్తారు. దీనిని పండితులు మంత్రాలతో మూసివేశారు, ఎందుకంటే చాలా మంది ఈ టన్నల్లోకి వెళ్ళి తిరిగి రాలేదట. నెంబర్ 5, కాశీలో గంగా నది సహజ వైపును తిప్పి ప్రవహిస్తుంది. సాధారణంగా గంగా నది ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రవహిస్తుంది, కానీ కాశీలో అది దక్షిణం నుండి ఉత్తరం వైపుగా ప్రవహిస్తుంది. ఇది ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. ఇప్పటికీ దీనికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం కదా. నెంబర్ 6, హరిశ్చంద్ర ఘాట్లో రాజు హరిశ్చంద్ర ఆత్మ ఇంకా తిరుగుతుందా? హరిశ్చంద్ర ఘాట్ కాశీలోని ప్రాచీన మరియు ప్రసిద్ధ అంత్యక్రియల స్థలం. కొంతమంది చెబుతారు రాజు హరిశ్చంద్ర ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుంది అని. నెంబర్ 7, ఒక పురాణ కథ ప్రకారం శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను తొలగించాడు. అది కాశీలోనే కనిపించకుండా తిరుగుతూ ఉంటుందని నమ్మకం. కొందరు తేలికగా శబ్దాలు లేదా కదలికలు గుర్తిస్తారని చెబుతారు. ఇది బ్రహ్మతల ఆత్మగా భావిస్తుంటారు. నెంబర్ 8, కాశీలో పాతకాలపు రహస్య ఆలయాలు చాలా ఉన్నాయి. శివాలయాలు సమాధి పడ్డాయి, దాచబడ్డాయి లేదా ధ్వంసమయ్యాయి, కానీ వాటి శక్తి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అనుభవించబడుతుంది. కొందరి ఇళ్ల కింద లేదా వీధి వీధిన శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. మనకి కాశీలో ఎక్కడ చూసినా ప్రతి అడుగున శివలింగం కనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే వాటి శక్తి ఇంకా సజీవంగానే ఉంది కాబట్టి. నెంబర్ 9, కాశీ పాలకుడు కాలభైరవుడు. కాశీలో ఎవరు నివసించాలి అని అనుకున్నా ముందుగా కాలభైరవుడి అనుమతి తీసుకోవాలి. కాశీలో స్థిరపడే ముందు చాలామంది కాలభైరవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు, ఎందుకంటే ఆయనే కాశీకి యజమాని కాబట్టి. నెంబర్ 10, కాశీ విశ్వనాథ ఆలయంలో అంతర్భాగంలో శివలింగం. కాశీ విశ్వనాథ ఆలయం లోపల ఒక ప్రాచీన శివలింగం భూమికి లోతుగా ఉందని చెబుతారు. ఇది శివుడే స్వయంగా ఏర్పాటు చేసినదని పూర్వ కథలలో చెబుతారు. నెంబర్ 2, స్వామి వివేకానంద. స్వామి వివేకానందుడు కాశీ విశ్వనాథుడిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆలయంలోకి ప్రవేశించగానే ఒక శక్తివంతమైన అనుభవాన్ని పొందాడు. ఆయన చెవిలో ఒక అంతరాత్మ శబ్దం వినిపించింది. ఏం పిల్లగాడా, నువ్వు ఇప్పుడు ఎందుకు తల వంచుకున్నావు? నువ్వు ప్రపంచానికి బోధించిన సందేశం చాలా ఉన్నది అని చెప్పారంట. ఈ అనుభూతి తర్వాత వివేకానందుడి జీవిత దిశ పూర్తిగా మారిపోయింది. ఆయన తన మిషన్ మరింత గట్టిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఒకప్పుడు కాశీలో స్పర్శ దర్శనాలు చాలా సులభంగా దొరికేవి ప్రజలందరికీ, కానీ కాలం మారుతూ ఉండగా ఇప్పుడు స్పర్శ దర్శనాలకి టికెట్లు పెట్టారు, టోకెన్లు పెట్టారు. ఈవెన్ నా కళ్ళ ముందు చాలామంది స్పర్శ దర్శనం చేసుకున్న వాళ్ళు 500 రూపాయలు వెచ్చించారు. శివుడిని ముట్టుకోవాలంటే 500 రూపాయలు వెచ్చించాలనే ప్రశ్న నాకుంది. కానీ శివుడు మనల్ని తాకాలంటే ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం శివుడు మనల్ని తాగుతాడు? మన భక్తికి కావాల్సింది నిష్కల్మషమైన మనసే కదా. ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు గంగా హారతి స్టోరీ ఏంటి, గంగని అసలు భూమి మీదకి ఎలా వచ్చింది, భగీరథుడు తపస్సు గురించి, అందుట్లో మళ్ళీ బ్రహ్మదేవుడు గంగాదేవుని భూమి మీదకి తీసుకొచ్చేటప్పుడు శివుడు జట పెడతాడు కదా, అంటే లైక్ అంత గంగా ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదనేసి శివుడు తన నెత్తి మీద తీసుకొచ్చుకొని జడ నుంచి ఇట్లా ప్రవాహాన్ని వదులుతాడు అనమాట. సో ఆ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈవెన్ గంగా నీరు అనేది ఇప్పటి వరకు సైంటిస్టులు చెప్పింది ఏంటంటే అది చాలా అంటే చాలా ప్యూర్గా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మన ఊర్లలో చెరువులలో నీళ్ళు కూడా కొంచెం అటు ఇటు పొల్యూట్ అయిపోయి ఉంటాయి. అంతమంది స్నానాలు చేసి కొన్ని కోట్ల మంది వేల మంది రోజు భక్తులు వచ్చి స్నానాలు చేస్తున్నా సరే గంగా నీరు అనేది చాలా ప్యూరిఫైగా ఉన్నాయి. సైంటిస్టులు ఇదే కన్ఫర్మ్ చేశారు. ఇట్స్ నాట్ పాయిజన్ అనేసి, అంటే మనకి హెల్త్ ఇష్యూస్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ వచ్చేస్తాయి నార్మల్గా నీటి నుంచే కదా వచ్చేసి చాలా వరకు. మన ఊర్లలో కూడా కొంచెం వాటర్ చేంజ్ అయినా మనకి ఏదో ఒక డిసీజ్ కానీ లేకపోతే హెల్త్ ఇష్యూ కానీ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్ని కోట్ల మంది వేల మంది వచ్చేసి స్నానాలు చేస్తున్నా సరే మనం ఎందుకు హెల్త్ డిస్టర్బ్ అవ్వదు? ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు గంగా హారతి అనేది రోజు జరుగుద్ది ఈవినింగ్ టైంలో. సో గంగా హారతి చేయటం వల్ల గంగా అనేది పవిత్రం చెందుతుందంట. ఇక్కడ మీరు సైంటిఫిక్గా ఆలోచించండి, లాజికల్గా. గంగా హారతిలో మనం ఏం చేస్తాం, గంటలు శబ్దాలు చేస్తూ ఉంటాం, ధూపదీపాలు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చేసే పద్ధతి ఏదైతే ఉందో గంగా హారతి పేరుతో, ఇది ఈ మంత్రోచ్చారణతో సహా, అంటే మంత్రోచ్చారణ అంటే ఇక్కడ ఏంటి, సౌండ్ ఎనర్జీ. ఐ మీన్ సౌండ్ అనేది గంగా హారతి ఈ కాన్సెప్ట్లో ఇంక్లూడ్ అయిపోయి మనం గంటలు శబ్దాలు చేస్తూ ఉంటాం, శంఖధ్వని చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా గంగా నీటిని పరిశుద్ధం చేయడానికి ఉపయోగిస్తారంట. సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయింది. సో ఈ గంగా హారతి పద్ధతి అనేది ఏదైతే ఉందో ఇది చేయటం వల్ల రోజు ఇది గంగా నీరుని శుద్ధం చేస్తుందంట. సో ఇట్ ఈస్ హౌ అవర్, అంటే ఇండియాలో టెక్నాలజీ చూడండి ఎలా ఉందో. మనం చేసే ఒక ఆచారంలో అంటే మనం నీటిని శుభ్రం చేసుకుంటున్నాం. ఈవెన్ మనం కెమికల్స్ వాడట్లేదు. ఇక్కడ గమనించండి మీరు, కెమికల్స్ యూస్ చేసి దాన్ని పాడు చేసి క్లీన్ చేయట్లేదు. వాటర్ ఫిల్టర్ కాదు ఇది. ఇంత పెద్ద గంగా నదిని మనం రోజు గంగా హారతి ఇచ్చే చిన్న పద్ధతిలో మనకు తెలియకుండానే మనం గంగా నీటిని రోజు శుభ్రం చేస్తున్నాం. ఆ సౌండ్ వేవ్స్ కానీ, ఆ శంఖధ్వని నుంచి వచ్చే వేవ్స్ కానీ,
ఆ దీపం నుంచి వచ్చాయి. ఇప్పుడు మనం నెయ్యితో దీపాలు చేస్తాం, మళ్ళీ నువ్వుల నూనెతో కూడా చేస్తాం కదా. అవి ఈ ఎయిర్లో అంటే ఈ గాలిలో ఉన్న క్రిముల్ని చంపేస్తూ ఉంటాయి, ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ని, ఈ వాయువుని శుద్ధం చేస్తూ ఉంటుంది. ఈ శుద్ధమైన వాయువు అదే గంగ నది మీద వెళ్తూ ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు సౌండ్ వేవ్స్, ఈ శబ్దాలకి గంగలో ఉన్న మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ కదులుతూ ఉంటాయి. కదలికలు కూడా ఎలా ఉంటాయి, ఈ సౌండ్కి, గంటల శబ్దానికి, ఈ శంఖధ్వనికి అవి కదిలే పద్ధతి మారుతుంది. దానివల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా కూడా అంతమైపోతుంది అనమాట. ఇది అసలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే. అసలు వీటి స్టోరీస్ ఉన్నాయి కొన్ని. మన పురాణాలు అసలు ఈ గంగా హారతి గురించి ఏం చెప్తున్నాయి, వీటి గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం గంగా హారతి గురించి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయట, ఈ నీటిని తాగితే వ్యాధులు నయమవుతాయట. అయితే నిజంగా గంగా నీటికి ఈ శక్తి ఎలా వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చినాయి ఘాట్స్ అన్నీ. క్రేజీ. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. మా అంటూ వండి కూడా పట్టదు. మీరు గట్టిగా నిలబడి రావాలి, చూడాలి, నడుచుకుంటా అంటే మాత్రం వండి కూడా పట్టదు. సో అస్సలు మిస్ అవ్వక నడుచుకున్నది చాలా బాగుంది. క్లైమేట్ మాత్రం తిరిగిపోయింది. నమో ఘాట్ అంట. సో ఇలా ఉండింది. అక్కడెక్కడో చివరి నుంచి చూసాం. అస్సలు ఎప్పుడెప్పుడు దగ్గరికి చూడాలని ఉండింది. అసలు వేరే అంటే వేరే ఉండింది కదా. సో క్రేజీ. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అంతా చిన్న ఎగ్జిబిషన్లా సెట్ చేశారు. చాలా బాగుందండి. వేరే ఉండింది అసలుకి. సూపర్. ట్రిప్లో హైలైట్ ఇదే. టోటల్ 84 ఘాట్స్ మొత్తం కవర్ చేసేసాం. సో దిస్ ఈస్ ద క్రేజియెస్ట్ వన్ అనమాట. చాలా దూరం నుంచి కనిపించింది, అలా కనిపించింది అంతే. ఏమో వెళ్ళాలి 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 అని నడుచుకుంటూ వచ్చేసాం ఇక్కడ దాకా. అసలు అలా ఉండింది మరి.
సో ఒక పక్క సన్సెట్ అవుతుంది, గంగా హారతి టైమే ఉంది బ్రిడ్జ్ మీద. అలాగా ఇటు సైడ్కి వచ్చేసాం, ఎడ్జ్కి 84 ఘాట్స్ కవర్ చేసేసాం. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇదైతే. నైట్ ఎలా ఉంటుంది కానీ బాడీ పెయిన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ ఇది. సో అదన్నమాట, మొత్తానికి కాశీ ట్రిప్ వేరే లెవెల్లో ఉండింది, క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి మీరు వస్తే మాత్రం ఈ లొకేషన్లో ఒకసారి వచ్చినప్పుడు నాకు ఒకసారి పింగ్ చేయండి నార్మల్గా. అంటే బాగుంటుంది ఇట్లా మనం ఒక వీడియోలో ఒక క్లిప్ చూసేసి అదే ప్లేస్లో మనం కూర్చొని ఒక బైట్ చేసి షేర్ చేసుకుంటే వేరే ఎక్స్పీరియన్స్. సో ఇది నా కాశీ ట్రిప్, మై జర్నీ విత్ శివ. సర్వం శివం జగత్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేరే ఎక్స్పీరియన్స్ నాకు ఇదైతే. మామూలుగా లేదు. ఒక పక్క సన్సెట్ అయిపోతుంది, ఇంకో పక్క ఏమో గంగారతి తీస్తారు. కొంచెం సేపటి తర్వాత ఘాట్స్ అన్ని నడుచుకుంటూ మార్నింగ్ స్టార్ట్ చేసి అటు ఇటు మధ్యలో బ్రేక్ తీసుకొని మొత్తానికి ఫినిష్ చేసేసాం. అసలు మామూలుగా లేదు నాకైతే. మొత్తానికి ఇది లాస్ట్ ఘాట్ అయితే ఇది అనమాట. 84 ఘాట్స్ మొత్తానికి సాధించాం. ఇదే 84th ఘాట్ అయిపోయినాయి మొత్తం. సో డోంట్ మిస్ టు వాచ్ ఫుల్ వీడియో. క్రేజ్ ఎక్స్పీరియన్స్. కాళ్ళు నొప్పిలేస్తున్నాయి ఎలా ఉంటుందో నైట్ వెళ్ళాక మరి. సో దోలు తిరిగిపోయింది, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట, చాలా హ్యాపీ. నేను నా జాబ్ మానేయడం అనేది చాలా రైట్ డిసిషన్ నాకు ఈరోజు అర్థమైంది. సో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయి. సో సర్వం శివం జగత్, ఓం నమ శివాయ. ఈ కాశీ ట్రిప్ లైఫ్లో మర్చిపోలేను. 144 years తర్వాత కుంభమేళ ఇది. సో ఎలా వచ్చానో తెలియదు, వచ్చేసా. అయోధ్య కవర్ అయిపోయింది. సో ప్రయాగరాజు, మళ్ళీ ఇప్పుడు కాశీ 3 days స్టేయింగ్ ఉంది. సో వరాహి మాత టెంపుల్ ఉంది ఇంకా బ్యాలెన్స్. సో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వచ్చేస్తాయి. సో డోంట్ మిస్ టు వాచ్ ఆల్ వీడియోస్. సో సర్వం శివం జగత్. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. 84 ఘాట్స్ కంప్లీట్ చేసాం. సో ఏదన్నా మిస్ అయితే 1000 రూపాయలు మీకే కనిపెట్టండి. అసలు ఏది మిస్ చేయలేదు నేను. 84 ఘాట్స్ లెక్కేసుకోండి. పిక్ వీడియో లెక్కేసుకుంటాలని టాస్క్ అనుకోండి మీకు కూడా ఇది. అవును అశ్వాయ్. కాశీలో ఈ బాబు ఎక్కడ కనపడ్డా వదలకండి. చూసిన ప్రతి ఒక్కరు ఈ రీల్ని షేర్ చేయండి. పొద్దు నుంచి ఎంత తిరుగుతా ఉన్నాడు కాశీ ఘాట్ల దగ్గర. బ్రో ఎవరు బ్రో, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అట్లా? లేదు 84 ఘాట్స్ అన్నారుగా, అన్నీ చూద్దామని వచ్చా. క్రేజ్ అంటే క్రేజీ ఉన్నాయిలే. వీడియో వస్తుంది తొందరలో చూడండి. 84 ఘాట్స్ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఒక్కడ మిస్ పట్టుకోండి. छोड़ दो ना।